ఇక నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది భారత్. పాక్ సంబంధించి 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 30 మంది చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, పాక్ ఎదురు దాడి చేస్తా అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆ పాక్ ప్రధాని కూడా రియాక్ట్ అయ్యారు ఎక్స్ లో. సో మన నుంచి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మధు, పెహల్గాం ఉగ్రదాడికి ఆ ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాదులను ఏరివేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం భారత్ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది, మేము ఎట్టు పరిస్థితులు కూడా పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేము, కానీ ఉగ్రవాదుల ఏరివేతకు మాతో కలిసి రావాలి, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటూ కూడా గత కొన్ని ఏళ్లుగా కూడా చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోవడము, గతంలో కూడా ఏ విధమైతే ద్వంద్వ వైఖరితో ఉందో ప్రస్తుతం కూడా అదే విధంగా పాకిస్తాన్ వ్యవహరించడంతో ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇది ఒక 9 చోట్ల దాడికి సంబంధించి కూడా ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేసే దిశగానే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ మాత్రం ఇది సాధారణ పౌరులపైన జరిగింది, మేము దీనికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పాకిస్తాన్ వద్ద ఉన్న సైన్య బలం ఎంత, భారత్ వద్ద ఉన్న సైన్య బలం ఎంత, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పాకిస్తాన్ ఇప్పటికే పూర్తిగా తెలుసుకున్న తర్వాతే భయంతో మాత్రమే కేవలం భయపెట్టించే ప్రయత్నం చేస్తోంది. తనకు చేతకాని తనాన్ని ఉగ్రవాదంతో భారత్ పైన ప్రతిసారి కూడా విరుచుకుపడే విధంగా అయితే ప్రోత్సహిస్తూ వస్తుంది. భారత్ పైన దాడి చేయడం కోసమే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. అయితే పాకిస్తాన్ ఏదైతే చెప్తుందో దానికి సంబంధించి అయితే ప్రస్తుతం పాకిస్తాన్ దానికి సిద్ధంగా లేదు. ఒకవేళ ప్రత్యక్ష యుద్ధానికి పాకిస్తాన్ కాలు దువ్వితే గనక ఖచ్చితంగా భారత్ ధీటైన సమాధానం చెప్తుంది. గతంలో కూడా ఏదైతే జరిగిన దాడులన్నింటిలో కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా సగంలోనే వదిలేసి వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా భారత్ తోటి పోరాడే శక్తి లేక అనేక సార్లు కూడా పాకిస్తాన్ వెనుదిరిగి పారిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి కార్గిల్లో కూడా అదే జరిగింది. కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా పాకిస్తాన్ సగంలోనే చేతులు వెత్తేయడం జరిగింది. అక్కడ ఉన్న ఆర్మీని అంతా కూడా వెనక్కి రమ్మని కోరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో పాకిస్తాన్ కేవలం సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా ప్రపంచ దేశాలకు తాము ఈ యొక్క దాడిని ఖండిస్తున్నట్టుగా తెలిసేందుకు మాత్రమే ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి, కానీ ప్రత్యక్ష యుద్ధానికి మాత్రం పాకిస్తాన్ పాల్పడుతుందనేది కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే కేవలం ఇక్కడ జరిగిన దాడి ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి కాబట్టి మరి పాకిస్తాన్ అటువంటి చర్యకు వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. భారత్ మాత్రం పూర్తిగా అన్ని రకాలుగా సిద్దమైన తర్వాతే ఈ యొక్క దాడికి పాల్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉగ్రవాదుల ఏరివేత కోసం మోదీ కూడా ఏదైతే ఉగ్రదాడి జరిగిన అనంతరం బీహార్ లో చెప్పిన విషయం ఏంటంటే ఉగ్రవాదులను ఎక్కడున్నా వాళ్ళను కనిపెడతాం, పట్టుకుంటాం, మట్టుబెట్టి తీరుతాం అనేది కూడా చెప్పిన నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలను అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే తలదాచుకుంటున్నారో అటువంటి ప్లేసెస్ మాత్రమే ప్రస్తుతం భారత్ గుర్తించడం జరిగింది. అదే ప్రాంతాలలో దాడులకు చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాద నిర్మూలనకు భారత్ చేస్తున్న దానికి ప్రపంచ దేశాల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. పాకిస్తాన్ ఈ విషయం పైన ఖచ్చితంగా పునరాలోచన చేసుకుంటుంది. ఎందుకంటే భారత్ తోటి ప్రత్యక్ష యుద్దము అంటే పాకిస్తాన్ కి వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పీఓకే తర్వాత జరిగిన తర్వాత భారత్ నుంచి కూడా ఏదైతే ఎదురవుతుందో యుద్ధం మరోసారి పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతుంది యూరీ సెక్టార్ లో. అందులో కూడా భారత పౌరులే టార్గెట్ గా మరోసారి కాల్పులు జరుపుతుంది పాక్ సైన్యం. అందులో 3 కూడా చనిపోయారు. సో దీనిపై రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా? రైట్, కేవలము ఇటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ని లక్ష్యంగా చేసుకుంటుంది అనేది కూడా మొదటి నుంచి ఇండియన్ ఆర్మీ అయితే చెప్తూ వస్తుంది. అదే దిశగా కూడా బలగాల మోహరింపు కూడా జరిగింది. పాకిస్తాన్ మాత్రం సాధారణ పౌరులు అంటే ఆర్మీని ఎదుర్కోలేక సాధారణ పౌరులు ఉండే ప్రదేశాల్లోనే టార్గెట్ గా చేసుకుని కాల్పులు జరుపుతుంది. అయితే భారత్ దీనికి ధీటైన సమాధానమే చెప్తుంది. అంటే ఊరికి సంబంధించి కావచ్చు, తీరం ఏదైతే బార్డర్ లో ఎల్ఓసి వెంట ఉన్న ఇప్పటికే ప్రజలందరినీ కూడా బంకర్ లో తలదాచుకోవాల్సింది కూడా కోరడం జరిగింది. గత కొద్ది రోజులు అంటే 5-6 రోజులుగా కూడా వాళ్ళందరూ కూడా బంకర్లోనే తలదాచుకుంటున్నారు. ఏదైతే రాత్రి వేళ పూర్తిగా బంకర్లోనే ఉంటున్నారో అయితే ఉదయం బయటకు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా పౌరులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకైతే పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. భారత్ దీనికి ధీటైన సమాధానమే చెప్తుంది. పాకిస్తాన్ అక్కడక్కడ కవ్వింపు చర్యలు చేపడుతుంది. భారత్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది ఎదురు చూడడం కోసమే ఇటువంటి
చర్యలు చేపడుతుంది. భారత్ ఖచ్చితంగా ప్రతి ప్రాణానికి ప్రతీకారం తీరుతుంది అనేది మాత్రం ఇండియన్ ఆర్మీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చాలా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే బార్డర్ వెంట పూర్తిగా తమ బలగాలను మోహరించి ఉన్న నేపథ్యంలో ఒకవేళ ప్రత్యక్ష యుద్దం జరిగితే గనక దీటైన సమాధానమే పాకిస్తాన్ కు చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా ప్రపంచ దేశాలకు ఇదే విషయాన్ని చెప్తూ వస్తుంది భారత్. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్ చాలా ముందులో ఉంది. ఎందుకంటే ఆర్మీ క్యాంపుల్లోనే ఈ యొక్క ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా పూర్తిగా నిర్మూలించాలంటే ప్రపంచ దేశాలు ఎవరు కూడా పాకిస్తాన్ కి సహాయ సహకారాలు అందించొద్దు అనేది కూడా మొదటి నుంచి కూడా భారత్ చెప్తూ వస్తుంది. ఉగ్రవాదం ఏ దేశానికైనా ముప్పే కాబట్టి పూర్తిగా ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా ప్రస్తుతం భారత్ అయితే అడుగులు వేస్తుంది. మరి దానికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు ఉంది. అయితే పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్దంలో ఎంతవరకు వస్తుంది, ఎంత దూరం వెళ్తుంది అనేది మాత్రం ప్రస్తుతానికి వేచి చూడాలి. పాకిస్తాన్ నుంచి ఎటువంటి చర్య వచ్చినా ధీటుగా సమాధానం చెప్పడానికి మాత్రం ప్రస్తుతం మన దగ్గర మాత్రం ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా నేవీ, ఈ త్రివిధ దళాధిపతులు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మోదీతోటి జరిగిన ప్రతి భేటీలో కూడా వాళ్ళు ఆ సైనిక శక్తిని చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ నైతే సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. అయితే దీని తర్వాత పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన వస్తుంది అనేది కూడా ఇండియన్ ఆర్మీ ఎక్స్పెక్ట్ చేసింది. పూర్తిగా ఆయుధాలనంతా కూడా పూర్తిగా బార్డర్ కి తరలించడం జరిగింది. సైనికులు ఇప్పుడే సిద్ధంగా ఉన్నారు. ఆర్మీ క్యాంపులో కూడా ఈ యొక్క దాడి తర్వాత సంబరాలు చేసుకున్నారు, పటాకులు పేల్చడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే కనుక భారత్ పైన పాకిస్తాన్ ఒకవేళ దాడి చేయాలనుకుంటే కనుక పాకిస్తాన్ కే తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది తప్ప ఇప్పటికిప్పుడు భారత్ కు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. మన దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి కావచ్చు, మిలిటరీ పర్సన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మనం ప్రత్యక్ష యుద్దం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేదే ఇప్పటికే భారత్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. గోపి, అంటే భారత్ దాడి తర్వాత పాక్ అలర్ట్ అయింది. ఈ రోజు దేశమంతా కూడా, ఎస్పెషల్ ఇండియాలో ఈ రోజు దేశమంతా మాక్ డ్రిల్స్ ఉన్నాయి. సో ప్రజలకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే పాక్ కూడా ప్రతీకార చర్య ఉంటుందని కూడా వారు కూడా చెప్తున్నారు. అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క మాక్ డ్రిల్స్ ను స్టార్ట్ చేయాల్సిందిగా కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, అదేవిధంగా రీసెర్చ్ మేనేజ్మెంట్స్ కు కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే స్కూల్ పిల్లలకు, అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఒకవేళ దాడులకు పాల్పడితే ఎటువంటి చర్య, ఏ విధంగా తనను తాను రక్షించుకోవాలి, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఒకసారిగా ఏ విధంగా అలర్ట్ కావాలి, ఇంట్లో రిలాక్స్ అవుతున్న వాళ్ళు కూడా ఏ విధంగా ఈ యొక్క విపత్తు జరిగే సమయంలో ఎట్లా కాపాడుకోవాలన్న దానిపైన కూడా ఈ రోజు మాక్ డ్రిల్ అయితే నిర్వహించనున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇండ్లలో ఉండే వ్యక్తులు కూడా సాయంత్రం సమయంలోనే, ప్రధానంగా రాత్రిపూటనే ఈ యొక్క దాడులు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా రాత్రి వేళల్లో ఒకవేళ సైరన్ వినిపించగానే స్కూలులో ఉన్న పిల్లలందరూ కూడా ఏదైనా బెంచ్ లాంటిది ఆట స్థలాల్లో ఉంటే వాళ్ళంతా కూడా క్లాస్ రూమ్ లోకి వెళ్లిపోవడము, ఆ బెంచెస్ కింద దాక్కోవడము, ఇటువంటివి చెప్పడం జరిగింది. రెండొకటి, ఎవరైనా బహిరంగ ప్రదేశాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే టైంలో తలను కిందికి ఉంచుకొని, చేతులు తలపైన పెట్టుకుని లోపలికి వెళ్తూ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు కూడా, అంటే నెత్తికి ప్రమాదం జరగకుండా తల ఉంచుకొని వెళ్లాలి అనేది కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ఏదైనా ప్రయాణ ప్రాంగణాల్లో ఉంటే గనక పూర్తిగా నేలపైన పడుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతం ఈ యొక్క మాక్ డ్రిల్ కి సంబంధించి ఇప్పటికే అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆయా రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, ఈ 2 ప్లేసెస్ కూడా ఇప్పటికే ఆ లిస్టులో ఉన్నాయి. డ్రిల్స్ చేసే సమయంలో పెద్ద సైరన్ మోగుతుంది. సైరన్ వచ్చిన వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళు పూర్తిగా లైట్స్, గ్యాస్, ఇటువంటివన్నీ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా పూర్తిగా ఆఫ్ చేయాలనేది కూడా చెప్తున్నారు. బయట ఏదైతే ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏదైనా సురక్షిత ప్రాంతంలో ఆగిపోవడము, అదేవిధంగా స్కూల్ పిల్లలు ఉంటే స్కూల్ ఆట స్థలాల నుంచి పూర్తిగా క్లాస్ రూమ్ లోకి వెళ్లిపోయి తాము తలదాచుకోవాల్సింది, ఏదైనా ఎత్తైన ప్రదేశం, ఏదైనా పైన ఏదైనా ఉంటే దాని కింద తలదాచుకునే విధంగా ఉండాలనేది కూడా కొంత ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క మాక్ డ్రిల్స్ అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు యుద్దం ఎక్కడైనా జరగవచ్చు, ఎవరినైనా దాడి చేయొచ్చు అనేది కూడా ఒకవైపు ప్రజలను
దీనిపైన అవేర్నెస్ తెస్తూనే రెండో వైపు పాకిస్తాన్ తోటి యుద్ధానికి సిద్దమైంది. 1971 తర్వాత ఇప్పుడే మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయనేది కూడా తెలుస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ తోటి 71లో బంగ్లాదేశ్ కోసం యుద్దం చేసిన సమయంలో కూడా భారత పౌరులను లక్ష్యంగా చేసుకునే పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుంది. కాబట్టి పౌరులు ఎవరిని కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా పూర్తిగా మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే అవేర్నెస్ ఇచ్చారు. అయితే మాక్ డ్రిల్స్ ఇవన్నీ ప్రజలను సంసిద్దం చేసిన తర్వాత భారత్ దాడికి ఉంటుంది అనేది కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కి అందకుండా అర్ధరాత్రి యొక్క 9 చోట్ల కూడా ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడము, ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టడం అనేది కూడా భారతదేశ ప్రజలైతే పూర్తిగా హర్షిస్తున్న పరిస్థితి ఉంది. మృతుల కుటుంబాలు ఎవరైతే పెహల్గాంలో చనిపోయారో వాళ్ళంతా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ఆనందిస్తూ ఉంటారు. ఎందుకంటే వెళ్లి మీ మోడీకి చెప్పుకో అని చెప్పిన ఉగ్రవాదులకు మోడీ ఏం చేస్తాడు అనేది కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ యొక్క దాడిలో ఖచ్చితంగా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున మట్టుబడిపోయి ఉంటారు. కానీ పాకిస్తాన్ దాన్ని ధృవీకరిస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతం వేచి చూడాలి. అయితే ప్రపంచ దేశాల నుంచి కూడా భారత్ కి పూర్తి మద్దతు ఉంది. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్ ఏ చర్యలు తీసుకుంటున్నా మేము దానికంతా కూడా సహకరిస్తామన్నది కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు తన భారత పౌరులను సంరక్షించుకునే ప్రయత్నం చేయడం, రెండో వైపు శత్రు దేశాలపైన దాడి చేయడం, ఈ రెండింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించే వ్యూహం అయితే ప్రస్తుతం భారత్ అవలంబిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు మాక్ డ్రిల్స్ తర్వాత, అంటే ఈ రోజే దాడి జరుగుతుంది, తర్వాత ప్రజలు ఏ విధంగా అప్రమత్తం ఉండాలి, తర్వాత జరిగిపోయే దాడితోటి ప్రజలు ఏ విధంగా సురక్షితంగా ఉండాలి, ఇటువంటి అంశాలనే ప్రధానంగా ఈ యొక్క చర్చలు జరిగినట్టుగా మాత్రం రాత్రి జరిగిన దాడి తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రేపు ఈ రోజు సాయంత్రం మాక్ డ్రిల్ తర్వాత రేపో ఎల్లుండో దాడులు జరగవచ్చు, ప్రజలు ఆలోపు అప్రమత్తంగా ఉంటారు అనేది మాత్రం మనం మొదటి నుంచి కూడా భావిస్తూ వచ్చాం. కానీ నిన్న అర్ధరాత్రి, అంటే రాత్రి 1 గంట తర్వాత దాడికి పాల్పడడం, దాని తర్వాత పాకిస్తాన్ ఈ రోజు ఎటువంటి చర్యలు చేపడుతుంది, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి, ప్రజలను రక్షించుకుంటూనే పాకిస్తాన్ పైన యుద్దం ఏ విధంగా చేయాలి అన్న వ్యూహంతో మాత్రం భారత్ ముందుకు వెళ్తున్నట్టుగా అయితే మనకు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే బార్డర్ వెంట ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ వెంట, అంటే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ నే టార్గెట్ గా చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్టికల్ 370 అక్కడ తీసేసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా టూరిస్టులంతా కూడా జమ్మూ కాశ్మీర్ కి వస్తున్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ అణువణువు కూడా గాలిస్తుంది. ఉగ్రవాదులకు ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళనందరినీ కూడా అరెస్టులు చేస్తుంది. ఆ పెహల్గాం ఉగ్రదాడికి తర్వాత పెహల్గాం ఉగ్రవాదాన్ని స్థానికంగా ఉండే వ్యక్తులు దానికి సహకరించారన్న ఒక పక్కడ్బందీ సమాచారం మేరకే స్థానికంగా ఉండే వ్యక్తులను, దాదాపు 3000 మంది వ్యక్తులను కూడా అరెస్టు చేసి ప్రశ్నించడం జరిగింది. అక్కడ పెహల్గాంలో ఏదైతే గుర్రాలను నడిపే వాళ్ళు కావచ్చు, అదే ఇక పహల్గామ్ టెర్రర్ పై అటాక్ భారత్ వార్ షురూ చేసింది. 9 ఉగ్ర స్థావరాలపై అటాక్ చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది భారత్. ఇందులో ఈ దాడిలో 30 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు. రైట్ మధు, పహల్గామ్ టెర్రర్ అటాక్ పై భారత్ వార్ షురూ చేసింది, ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్పై కుట్ర పన్నినట్టు భావిస్తున్న మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే పాక్ సైనిక సదుపాయాలపై దాడులు చేయలేదని తెలిపింది. ఇక పహల్గామ్ దాడికి బాధ్యులుగా జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగిందంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఢిల్లీలో హై అలర్ట్ నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారు. మొత్తం త్రివిధ దళాధిపతులు ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు. అటు అన్ని రకాలుగా సరిహద్దుల వెంబడి అటు వాయు పరంగా కానీ అన్ని రకాలుగా మొత్తం సేనలు అయితే సిద్ధం ఉన్నాయి. ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రతీకార దాడి చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. అలాగే అందరూ కేంద్ర మంత్రులు ఢిల్లీ చేరుకోవాలని కొద్దిసేపటి కిందటే కేంద్రం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రక్షణ శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు, మొత్తం కేంద్ర మంత్రులందరూ కూడా ఢిల్లీ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎలాంటి వాతావరణం ఉంది? మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఒక రకంగా పాకిస్తాన్కు భారత్ షాక్ ఇచ్చినట్టే ఈ రోజు సాయంత్రం మాక్ డ్రిల్స్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఏదో జరగబోతుందన్న అంచనాల నేపథ్యంలో ఈరోజు భారత్ ఒక రకంగా గట్టి షాక్ ఇచ్చింది పాకిస్తాన్కి. ప్రస్తుతం ఎలాంటి చర్చ జరుగుతోంది ఢిల్లీలో? ఖచ్చితంగా పాకిస్తాన్ దీనికి బదులు తీర్చుకుంటామంటే షహబాజ్ షరీఫ్ ప్రధాని కొద్దిసేపటి కిందట ఒక ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో ఏం జరగబోతోంది? ప్రస్తుతం భారత ఆర్మీ కానీ భారత సేనల సమాయత్తత ఎలా ఉంది? ప్రస్తుతం ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద ఏదైతే అజిత్ దోవల్ కూడా ఆయనతో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా త్రివిధ దళాధిపతులు ఎప్పటికప్పుడు హెడ్ క్వార్టర్స్ లోనే ఉండి ప్రతి నిమిషం కూడా పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. అయితే ఎల్ఓసి వెంట ఏదైనా కాల్పులు జరగవచ్చు అన్న ఒక ముందస్తు సమాచారం మేరకైతే ప్రస్తుతం బలగాలన్నీ కూడా ఎల్ఓసి వెంట మోహరించిన పరిస్థితి ఉంది. అయితే మొదట దేశవ్యాప్తంగా కూడా ఒకే ఒక చర్చ జరిగింది. ఈ రోజు మాక్ డ్రిల్స్ తర్వాత దాడి ఉంటుంది, ఖచ్చితంగా పాకిస్తాన్ తోటి ప్రత్యక్ష యుద్దమే జరుగుతుంది, దాంట్లో భాగంగానే ప్రజలను సంసిద్ధత చేస్తున్నారనేది కూడా ప్రధానంగా భావించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఊహలకు అందకుండా ఒకవైపు మాక్ డ్రిల్స్ ను అనౌన్స్ చేసిన రోజు రాత్రే పాకిస్తాన్ కి సంబంధించిన స్థావరాలలో అంటే 9 ప్లేసెస్ లో కూడా ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసిన పాకిస్తాన్ ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ పేరుకు సంబంధించి కనుక చూసుకుంటే దీంట్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. దానికి దీటుగానే ఈ పేరు పెట్టారనేది కూడా చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో సింధు నదిలో రక్తాన్ని పారించారు. అదేవిధంగా కాశ్మీర్ లో పెహల్గామ్ లో ఆడవాళ్ల ఏదైతే మగవారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడము, వాళ్ళ సింధూరాన్ని తోడ్చే ప్రయత్నం పాకిస్తాన్ చేయడంతో ఇటు ఈ రెండు పేర్లను కూడా కలిసి వచ్చే విధంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ను పెట్టారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. ఎవరికైతే ఈ యొక్క దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క చర్య తర్వాత కొంత ఆనందించే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఢిల్లీలో చూసుకుంటే గనక ఇప్పటికే కేంద్ర మంత్రులందరినీ కూడా హెడ్ క్వార్టర్స్ కి రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. త్రివిధ దళాధిపతులు ప్రస్తుతం ఆయా హెడ్ క్వార్టర్స్ లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ప్రధాని మోదీకి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ప్రతి నిమిషం చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యక్ష యుద్దం తప్పదు అనేది ముందే భారత్ గుర్తించింది కాబట్టి ఆ దిశగానే ప్రస్తుతం ఏర్పాట్లయితే చేశారు. భారత్ ఖచ్చితంగా దీటైన సమాధానం పాకిస్తాన్ కి ఇస్తుంది. ఇటు ఎల్ఓసీలో కావచ్చు, అదేవిధంగా పీఓకేలో కూడా ఈ యొక్క ఉగ్ర స్థావరాలను పూర్తిగా మట్టుబెట్టే దిశగానే భారత్ చర్యలు ఉంటాయి. ప్రత్యక్షంగా మొదట ఏదైతే ఈ యొక్క సింధూర్లో ఉగ్ర స్థావరాలను మాత్రమే గుర్తించి అక్కడ ఆ స్థావరాలపైనే దాడి చేయడానికి ఒక ప్రపంచ దేశాలకు కూడా ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఉగ్రవాదానికి మాత్రమే మేము వ్యతిరేకంగా పోరాడుతున్నాము, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మేము పోరాడడం లేదు అనేది కూడా ఒక సందేశాన్ని ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతిస్పందనకు దాని తర్వాతే ఈ యొక్క ఆపరేషన్స్ ఉంటాయి అనేది కూడా కొంత క్లారిటీగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే వైమానిక దాడులకు సంబంధించి పాకిస్తాన్ వద్ద పూర్తిగా అంత శక్తి సామర్థ్యాలు కూడా లేవు కాబట్టి పాకిస్తాన్ కూడా ఇతర దేశాలతోటి కొంత ఆయుధాలకు సంబంధించినది కావచ్చు, తర్వాత యుద్ధ విమానాలకు సంబంధించి కూడా ఇతర దేశాలను అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే భారత్ లో మాత్రం ఖచ్చితంగా ఒకవేళ పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్ధానికి సిద్దమవుతే కనుక కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఓడే దిశగా వ్యూహాన్ని అయితే రచించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చాలా పక్కా ప్రణాళిక ప్రకారంగానే ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ఈ ముగ్గురు కూడా మాట్లాడిన ప్రతిసారి కూడా ఉగ్రవాదులను ఎక్కడున్నా వాళ్ళను గుర్తించి పట్టుకొని శిక్షిస్తామనేదే చెప్తూ వస్తున్నారు. దానికి దీటుగానే ప్రతినిత్యం కూడా ఉన్నతాధికారులతోటి అదేవిధంగా త్రివిధ దళాధిపతులతోటి కూడా ప్రతినిత్యం సమావేశాలు అవ్వడము, వాళ్ళతో గైడ్ లైన్స్ తీసుకోవడము,
అదేవిధంగా మోడీతోటి ఈ యొక్క త్రివిధ దళాధిపతులు సమావేశమైన రోజే మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. ఎప్పుడు ఎక్కడ ఎలా అనే దానిపైన పూర్తిగా ఇండియన్ డిఫెన్స్ కి నేను స్వేచ్ఛనిస్తున్నాను అనేది కూడా చెప్పడం అనేది ఆ వ్యూహ రచనలో ఒక భాగం అనేది చెప్పుకోవచ్చు. డిఫెన్స్ నుంచి ఎటువంటి వ్యూహం ఉంటుంది అనేది కూడా ఎవరికి అర్థం కాకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ నైతే పకడ్బందీగా అమలు చేశారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మరి 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం ఉంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధానంగా దీనిపైన చర్చ జరగనుంది. పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడబోతుంది, పాకిస్తాన్ కి ఏ విధమైన ధీటైన సమాధానం చెప్పాలన్న దానిపైన కూడా ఈ రోజు జరిగే కేబినెట్ లో చర్చించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి ఈరోజు కేంద్ర మంత్రులంతా కూడా ఢిల్లీకి ఒక్కొక్కరు కూడా వస్తున్నారు. అయితే కేబినెట్ కంటే ముందే కేంద్ర మంత్రులతోటి ఒక సమావేశం ఉంటుందనేది కూడా తెలుస్తుంది. అయితే 9 గంటలకు కొంత ఈ యొక్క త్రివిధ దళాధిపతులు కూడా మోదీని కలుస్తున్నారు అనేది కూడా ఒక సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు ఆయనకు ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఏ విధమైన దాడికి పాల్పడవచ్చు పాకిస్తాన్, దానికి మనం ఏ విధంగా సమాధానం చెప్తాము అన్న దానిపైన అయితే ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ పూర్తిగా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధము అనేది చెప్పిన తర్వాతే ఈ యొక్క దాడి జరిగినట్టుగా అయితే మనం భావించవచ్చు. అయితే సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్ కూడా ధీటుగానే, అంటే మేము ఏం తక్కువ లేము, మేము కూడా యుద్ధానికి సిద్ధము, ప్రత్యక్షంగా మేము కూడా యుద్ధం చేస్తాం అనేది చెప్తూ వస్తున్నారు. మరి నిజంగా పాకిస్తాన్ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకవేళ ప్రత్యక్ష యుద్ధానికి వస్తే మాత్రం తెలిసిపోయే పరిస్థితి ఉంది. గత యుద్ధంలన్నీ కూడా పాకిస్తాన్ సగంలోనే వదిలేసి పారిపోయిన పరిస్థితి నేపథ్యంలో పాకిస్తాన్ అటువంటి సాహసం చేస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలనిపిస్తుంది. అంటే గోపి, ప్రస్తుతం ఢిల్లీలో వాతావరణం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే పూర్తి స్థాయి యుద్ధం వచ్చే వాతావరణం ఉందా, లేదంటే ప్రతీకారంగా దాడులు జరిపి మళ్ళీ ఇంకా కొంత సరిహద్దులు వెంబడి ఆ మాత్రం వాతావరణం ఉండే ఛాన్సే ఉందా? కదలికలు చూస్తే ఏమనిపిస్తుంది? పాకిస్తాన్ ఖచ్చితంగా సరిహద్దు వెంట మాత్రమే యుద్ధం చేసే పరిస్థితి అయితే ఉంది. దానికి ఉన్న ఆయుధ సామాగ్రి కావచ్చు, అక్కడ ఉన్న ఆర్మీ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనేంత శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర లేదు అనేది కూడా అనేక సార్లు కూడా తేటతెల్లమైన పరిస్థితి ఉంది. అయితే ఢిల్లీలో మాత్రం ప్రస్తుతం దీనికి సంబంధించి వరుస భేటీలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యక్ష యుద్ధంలో కేవలం బార్డర్ వరకే పాకిస్తాన్ పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక కీలక సమాచారం అయితే ఉంది. అయితే ఇతర ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఒకవేళ మిసైల్స్ ద్వారా దాడులకు పాల్పడితే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపైన కూడా కొంత వ్యూహరచన చేస్తున్నారు. రాడర్లకు సంబంధించి కూడా ఇప్పటికే పంజాబ్ తీరం వెంట రాడర్లను కన్ఫ్యూజ్ చేసే టెక్నాలజీని కూడా ఇప్పటికే డిఆర్డీఓకి సంబంధించిన టెక్నాలజీని పంజాబ్ అంతా కూడా ఎల్ఓసి వెంట కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇతర మిసైల్స్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా బ్రహ్మోస్ కు సంబంధించి కూడా ఏదైనా దాడికి పాల్పడితే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపైన కూడా ఇప్పటికే త్రివిధ దళాధిపతులు ప్రధానికి పూర్తి సమాచారం ఇచ్చారనేది కూడా తెలుస్తోంది. ప్రత్యక్ష యుద్ధం గనక జరిగే అవకాశాలైతే లేదు అనేది తెలుస్తుంది. కేవలం ఏదైతే ఎల్ఓసి వెంట కావచ్చు, అంతర్జాతీయ సరిహద్దు వెంట మాత్రమే యుద్ధ వాతావరణం అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా పాకిస్తాన్ భారత్ లో ఉన్న వివిధ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని యుద్ధం చేసే పరిస్థితి అయితే లేదు అనేది అయితే కొంత స్పష్టమవుతుంది. కేవలం ఇది ఇటు ఎల్ఓసి, అదేవిధంగా పీఓకే వద్ద, అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దు వెంట ఇక్కడ మాత్రమే యుద్ధం చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. అక్కడ ధీటుగా సమాధానం చెప్పడానికి ఇప్పటికే ఇండియన్ ఆర్మీ అయితే పూర్తిగా సిద్దమైన పరిస్థితి ఉంది. యుద్ధ టాంకర్స్ అన్ని కూడా ఇటు పంజాబ్, అదేవిధంగా రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వెంట అయితే మోహరించబడ్డది. జమ్మూ కాశ్మీర్ నే ప్రధానంగా పాకిస్తాన్ టార్గెట్ చేసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడవచ్చు అనేది కూడా జమ్మూ కాశ్మీర్ లో అటువంటి సిచ్యువేషన్ ఏర్పడే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. 2-3 రోజుల క్రితమే ఆయన ప్రధానితోటి భేటీ అయ్యారు. ఆ సమయంలో కూడా ప్రధాని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ జమ్మూ కాశ్మీర్ సీఎం ఏ విధంగా రక్షించుకోవాలి. గోపి, మీరు లైన్లోనే ఉండండి.